లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. అక్రమాస్తులు కలిగి ఉన్నాడని సిసిఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావును మంగళవారం ఏసీపీ అధికారులు అరెస్టు చేశారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నాడని వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో అశోక్ నగర్లోని ఆయన ఇంటిపై ఏసీపీ జరిపిన ఆకస్మిక దాడుల్లో భారీ మొత్తంలో నగదు బయటపడింది. ఏసీపీ ఉమామహేశ్వరరావుతో పాటు ఆయన బంధువులు, స్నేహితులు ఇళ్లతో కలిపి మొత్తం 11 చోట్ల ఏకకాలంలో ఏసీపీ దాడులు నిర్వహించింది. ఈ సోదాలో దాదాపు 3.5 కోట్ల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. మార్కెట్లో వీటి విలువ మరింత ఎక్కువగా ఉంటుందని అధికారులు తెలిపారు. సాహితీ ఇన్ఫ్రా కేసు దర్యాప్తు బాధ్యతలు చేపట్టిన ఉమామహేశ్వరరావు బాధితుల వద్ద డబ్బులు డిమాండ్ చేశారని, నిందితులతో కుమ్మక్కైనట్టు ఆరోపణలు వచ్చాయి. అంతేకాకుండా మరికొన్ని కేసుల్లో ఉమామహేశ్వరరావు అక్రమాలకు పాల్పడినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే సోదాలు చేసినట్టు ఏసీపీ అధికారులు తెలిపారు. ఇలా అడ్డగోలుగా సంపాదించిన డబ్బుతో షామీర్పేటలో విల్లా కొనుగోలు చేశాడు. అంతేకాకుండా మరో 17 చోట్ల స్థిరాస్తులు ఉన్నాయి. వాటిలో 5 గట్కేసర్, 7 వైజాగ్, చౌడవరం, అశోక్ నగర్ 1, షామీర్పేట 1, కుక్కడపల్లి 1 చొప్పున ఉన్నాయి. ఇవి కాకుండా 38 లక్షల నగదు, 60 తులాల బంగారం సోదాలో పట్టుబడినట్టు ఏసీపీ జేడి సుతీంద్ర తెలిపారు. దీంతో ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో హైదరాబాద్ సిసిఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావును అరెస్ట్ చేసినట్టు తెలిపారు. సోదాలో సందీప్ పేరుతో డాక్యుమెంట్లు లభించినట్టు ఆయన తెలిపారు. ఆ పేరుతో చాలా మంది పోలీసులు ఉన్నారని, వారిలో ఎవరనేది గుర్తించాల్సి ఉందన్నారు. సోదాల తర్వాత ఉమామహేశ్వరరావును మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరుస్తామన్నారు. కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకొని విచారిస్తే మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉందని తెలిపారు. అనంతరం ఉమామహేశ్వరరావు అతడి నివాసం నుండి ఏసీబీ ప్రధాన కార్యాలయానికి తరలించారు. కాగా 1995 బ్యాచ్కు చెందిన ఉమామహేశ్వరరావు తొలినాల నుంచి అడ్డదారులు తొక్కుతూనే ఉన్నాడు. ఆబిడ్ జవహర్ నగర్ ఠాణాలో ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న సమయంలో కూడా సస్పెండ్ అయ్యాడు. 2022లో ఇబ్రహీంపట్నంలో జంట హత్యలు జరగగా కేసు దర్యాప్తుల నిర్లక్ష్యం వ్యవహరించినందుకు అక్కడ ఏసీపీని సస్పెండ్ చేసి ఆ స్థానంలో ఉమామహేశ్వరరావును నియమించగా బాధ్యతలు చేపట్టిన తర్వాత భూ సెటిల్మెంట్లు చేసినట్టు ఆయనపై ఆరోపణలు వచ్చాయి. ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత ఆయనను సిసిఎస్ కు బదిలీ చేశారు. అక్కడ సాహితీ ఇన్ఫ్రా కేసు దర్యాప్తు బాధ్యతలు ఆయనకు అప్పగించారు. దర్యాప్తు చేస్తున్న సమయంలో ఇబ్రహీంపట్నంలోని బాధితులు కొందరు ఉమామహేశ్వరరావుపై ఆరోపణలు చేశారు. ఇక సైబరాబాద్ పరిధి మోకిల పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ల్యాండ్ సెటిల్మెంట్ తల దూర్చినట్టు ఆరోపణలు వచ్చాయి. వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన ఉమామహేశ్వరరావు అక్రమాలపై అవినీతి నిరోధక శాఖకు ఫిర్యాదులు అందడంతో మంగళవారం ఆయన ఇంటితో పాటు అదే అపార్ట్మెంట్ లోని 2 బంధువుల ఇండ్లు, సిసిఎస్ లోని ఆయన ఆఫీస్ ఛాంబర్, ఎల్బీ నగర్, వైజాగ్, నర్సీపట్నం తదితర ప్రాంతంలోని ఆయన బంధువుల ఇళ్లలో ఏసీపీ బృందాలుగా ఏకకాలంలో సోదాలు చేశారు.